హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము వెళ్ళిన కేరళలోని వాయనాడ్ ట్రిప్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి టోటల్ 3 డేస్ ట్రిప్ అండి. 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము 2 కార్స్‌లో. బెంగుళూరు నుంచి అయితే వెళ్ళామనమాట. సో, బెంగుళూరు నుంచి వాయనాడ్‌కి 5 ½ అవర్స్ అయితే పడుతుంది. ఈ వీడియోలో జస్ట్ మేము వెళ్ళిన ప్లేసెస్ ఇంట్రో మాత్రమే ఉంటది. అన్ని ప్లేసెస్ గురించి కూడా సెపరేట్‌గా వీడియోస్ అయితే చేశాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో. మన నెక్స్ట్ వీడియోస్‌లో అయితే వస్తాయి ఆ వీడియోస్ అన్నీ గూడా. మేము బెంగుళూరు నుంచి 6:30కి అయితే స్టార్ట్ అయ్యాము. అలాగే మాక్సిమం రోడ్ అంతా కూడా హైవేనే ఉంటుంది. రోడ్ మాత్రం చాలా బావుంటుంది వాయనాడ్ వరకు అంతా గూడా. అలాగే ఇక్కడ మధ్యలో మద్దూర్ టిఫానీస్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే ఆగామనమాట. ఇదొచ్చేసి మద్దూర్ అనే ప్లేస్‌లో అయితే ఉంటుంది. 8:30కి అయితే ఆగాము. ఇది కంప్లీట్‌గా ఆంధ్ర స్టైల్‌లో అయితే ఉంటుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడి నుంచి. వాయనాడ్‌కి వెళ్ళే రూట్‌లో గుండ్లపేట అనేసి ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ దాటిన దగ్గర నుంచి మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా అయితే ఉంటదనమాట. ఇదొచ్చేసి బండిపూర్ నేషనల్ పార్క్. సో, స్టార్టింగ్‌లో చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. ఈ జర్నీ అంతా కూడా చాలా బావుంటుంది ఫారెస్ట్‌లో వెళ్తుంటే. మధ్యలో అయితే స్టాప్ చేయకూడదు వెహికల్‌ని. ఈ ఫారెస్ట్ ఏరియా అంతా గూడా ఫైన్ గూడా పడతదనమాట. సో, మధ్యలో యానిమల్స్ కూడా కనిపిస్తా ఉంటాయి. ఒక్కోసారి రోడ్ క్రాస్ చేస్తూ గూడా ఉంటాయి. అప్పుడు ఆపాల్సిందేలెండి. ఇదైతే సింగిల్ రోడ్ అన్నమాట. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయడం బెటరు. ఇది పేరుకే టైగర్ రిజర్వ్ గానీ, ఎలిఫెంట్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ గూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. అలాగే బండిపూర్ నేషనల్ పార్క్ సఫారీకి కూడా వెళ్ళాము. ఈవెన్ అక్కడ గూడా ఎలిఫెంట్సే ఎక్కువగా ఉన్నాయి. ఇది నేచురల్ ఫారెస్ట్ అండ్ యానిమల్స్‌ని కూడా మాన్యుయల్‌గా ఫీడ్ చేసేదైతే ఏమీ ఉండదు. సో, ఒక రకంగా చెప్పాలంటే ఇది వాటి అడ్డా అనమాట. సో, మనం మధ్యలో రోడ్లు వేసుకొని ఇలా వెళ్తూ ఉన్నామనమాట. సో, అది. అండ్ అలాగే ఈ జర్నీ అంతా గూడా మంచి గ్రీనరీతో ఇలాగే ఉంటుంది. అండ్ ఈ రోడ్ పైన మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకే అలో చేస్తారండి వెహికల్స్‌ని. సో, అది దాటితే గనక మనకి అలవెన్స్ అయితే ఉండదనమాట. సో, అలా వెళ్తూ ఈ ఫారెస్ట్ మధ్యలో అయితే స్టాప్ చేశాము. ఇంకా ఒక 1 అవర్ అయితే ఉంది వాయనాడ్ రీచ్ అవ్వడానికి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యామనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్‌గా హోమ్ స్టేకి కాకుండా వెళ్ళే దారిలోనే అంటే హోమ్ స్టేకి వెళ్ళే దారిలోనే ఎడక్కల్ కేవ్స్‌కైతే వెళ్ళాము. అలాగే ఈ ఎడక్కల్ కేవ్స్ గురించి కూడా నేను కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఇదొచ్చేసి పార్కింగ్ కాస్ట్‌లనమాట. ఈ ప్లేసెస్ అన్నిట్లో గూడా ఎక్కువగా మనం పార్కింగ్ ఒక చోట పెడతాము. అండ్ ఆ ప్లేస్ ఒక చోట ఉంటది. కనీసం మినిమమ్ అయితే వాక్ చేయాల్సిందయితే ఉంటుందనమాట. సో, ఈ రెస్టారెంట్‌లో అయితే లంచ్ చేసేసాము. 1:30 అయింది అక్కడికి వెళ్ళేసరికి. సో, అక్కడ లంచ్ చేసేసి ఎడక్కల్ కేవ్స్ అయితే చూసి నెక్స్ట్ వచ్చేసి హోమ్ స్టేకయితే వెళ్ళిపోయామనమాట. అండ్ ఈ కేవ్స్ గురించి కూడా నేను క్లియర్ వీడియో అయితే చేశాను. అది నెక్స్ట్ వీడియోస్‌లో వస్తది. అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ హోమ్ స్టేకి వెళ్ళిపోయాము. ఈ హోమ్ స్టే గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను చూడండి. దీని ముందు వీడియో. ఇక్కడికి వెళ్ళాక ఫస్ట్ నైట్ డిన్నర్‌కైతే ఫుడ్ ఆర్డర్ చేశామనమాట 2 అవర్స్ ముందు. సో, వాళ్ళే అరేంజ్ చేశారు హోమ్ మేడ్ ఫుడ్. ఇంకా ఆ రోజుకి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి ఒక లేక్‌కైతే వెళ్ళామనమాట. పోకోడే లేక్ దగ్గరికైతే వెళ్ళాము. ఇదొచ్చేసి పార్కింగ్ అండి. పూకోడే లేక్ పార్కింగ్ అనమాట ఇది. ఇక్కడి నుంచి లేక్ వచ్చేసి 300 మీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అలాగే పార్కింగ్‌కి కూడా చాలా ప్లేస్ ఉంటది. ఈ ప్లేసెస్ అన్నిటిలో కూడా పార్కింగ్ అయితే ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. అండ్ ఎంట్రీ వచ్చేసి అడల్ట్స్‌కైతే రూ. 40, కిడ్స్‌కి రూ. 30 ఉంటుంది. అలాగే బోటింగ్ గూడా మనం ఓన్‌గా కూడా ఇలా బోటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక వేరే బోట్స్ కూడా ఉంటాయన్నమాట. 7 సీటర్ బోట్స్. సో, వీటిలిని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి వాయనాడ్ అల్ట్రా పార్క్. ఇక్కడ ఒక గ్లాస్ బ్రిడ్జ్ గూడా ఉంటది. ఇది జస్ట్ చిన్నదిలెండి. ఒరిజినల్ గ్లాస్ బ్రిడ్జ్ మెప్పడిలో అయితే ఉంటుంది వాయనాడ్‌లోనే. బట్ మేము అక్కడికైతే వెళ్ళలేదు. అలాగే ఇక్కడ ఫ్యామిలీ స్వింగ్, బాలీ స్వింగ్, జిప్ లైన్ ఇలా కొన్నైతే ఉంటాయన్నమాట. ఒక 2 అవర్స్ పైనే పడుతుందిక్కడ. దీనికి మేము ఒక ప్యాకేజ్ తీసుకున్నామన్నమాట. సో, డీటెయిల్స్ అన్నీ సెపరేట్ వీడియోలో చెప్తాను. అలాగే ఇది అయిపోయిన తర్వాత లంచ్ కోసం ఇక్కడైతే ఆగామన్నమాట. ఇదొచ్చేసి మేము వెళ్ళే నెక్స్ట్ ప్లేస్‌కి దారిలో ఉంటుంది. అలాగే ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళిందొచ్చేసి లకిడి వ్యూ పాయింట్. ఇది దగ్గరగానే ఉంటుంది ఈ ప్లేస్‌కి. సో, ఈ ప్లేస్ అయితే వాయనాడ్‌కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. కోజికోడ్ వెళ్ళే దారిలో. ఇక్కడ నుంచి జస్ట్ రోడ్డు పైనుంచి చూడడమే. దీనికేమి ఎంట్రీ టికెట్ గాని, లేదంటే టైమింగ్స్ గాని ఏమీ ఉండవు. వ్యూ మాత్రం చాలా బావుంటుంది క్లౌడ్స్ ఉన్నప్పుడు. అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ హోమ్ స్టేకి రిటర్న్ అయ్యాము. అలా వచ్చేటప్పుడు దారిలో ఒక టీ ప్లాంటేషన్ అయితే కనిపించిందనమాట.
సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ వచ్చేసి జిప్ లైన్, సైకిల్, ఇంకా మడ్డీ బగ్గీ ఇలాంటివి అడ్వెంచర్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అలా అక్కడ కొన్ని పిక్స్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ మేము హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆ రోజుకి ఇంకా రెస్ట్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ డే. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసాము. అక్కడే ఆర్డర్ చేసాము. హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి హోమ్ స్టేలో మాకు నచ్చిన కొన్ని ప్లేసెస్లో అయితే ఫొటోస్ దిగామన్నమాట. సో ఎక్కడెక్కడ బాగున్నాయో అక్కడక్కడ అన్ని ఫొటోస్ అయితే దిగేసి నెక్స్ట్ హోమ్ స్టేకి అయితే బాయ్ చెప్పేసాము ఇంకా. ఈ హోమ్ స్టేలో ఉన్న ఒకటే నెగిటివ్ ఏంటంటే దాని దగ్గరికి రీచ్ అవ్వడానికి చాలా చిన్న రోడ్ అయితే ఉంటుంది. బట్ కార్స్ వెళ్ళొచ్చులేండి ఈజీగా. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి బాణాసుర సాగర్ డ్యామ్కి అయితే వెళ్ళాము. వాటర్ తక్కువగా ఉన్నాయి సమ్మర్ కాబట్టి. ఇది వచ్చేసి లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ ఇండియాలో, ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ అట ఇది. ఇది అయ్యాక అక్కడ నుంచి మీన్ముట్టి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. ఈ డ్యామ్ నుంచి ఒక 45 మినిట్స్ అయితే పడుతుంది. ఇదైతే ఒక అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అంటే ఫుల్ ట్రెక్కింగ్ ఉంటుంది. అది అసలు మాకు ఐడియా లేదు, అయినా సరే వెళ్ళామన్నమాట. సో మన నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది అది కూడా. అండ్ అది అయిపోయాక మళ్ళీ మన ఫారెస్ట్ అయితే వచ్చేసింది. బండిపూర్ నేషనల్ పార్క్ ఉంది కదా, సో రిటర్న్లో మంచి వర్షం అయితే పడుతుంది. చాలా బాగుంది వెదర్ అండ్ రోడ్ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నది బండిపూర్ నేషనల్ పార్క్ సఫారీ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే సఫారీ టికెట్ కౌంటర్ అని సపరేట్గా చెప్పడానికి ఏంటి అంటే యాక్చువల్గా టికెట్స్ ఒక చోట ఇస్తారనమాట. సఫారీ వేరే ప్లేస్లో ఉంటుంది. సో మనకి ఈ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడే సఫారీ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఆ వెహికల్లో అక్కడి నుంచే తీసుకెళ్తారు. అలా మేము అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. అసలు కుదురుతుందో లేదో అనుకున్నాము. లక్కీగా లాస్ట్ బస్కి దొరికిందనమాట సఫారీకి. సో దానికైతే టికెట్స్ తీసుకుని సఫారీ వ్యాన్లోనే వెళ్ళాము. అండ్ అలా వెళ్ళే దారిలో మనకి ఎలిఫెంట్ రోడ్ దాటుతూ అయితే కనిపించాయి అనమాట. ఇది వచ్చేసి బండిపూర్ నేషనల్ పార్క్లోనే. సో ఆ టైంలో వాటిని కదిలించకుండా వాటి పని వాటిని చేసుకొని ఇవ్వాలి. సో అలా మేము నెక్స్ట్ అయితే బండిపూర్ నేషనల్ పార్క్ అయితే వచ్చేసాము. అలాగే నేను దీని గురించి కూడా కంప్లీట్ వీడియో అయితే చేశాను. పెద్ద యానిమల్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడు. ఈ బండిపూర్ నేషనల్ పార్క్లో యానిమల్స్ కనిపించడం అనేది ప్యూర్ లక్ అండి. ఎందుకంటే న్యాచురల్ ఫారెస్ట్ కాబట్టి అది. సో అలా ఆ సఫారీ అది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. 4 అవర్స్ అయితే చూపిస్తుంది. వెళ్ళేసరికి నైట్ 11 అయితే అయిందనమాట బెంగళూరు వెళ్ళేసరికి. సో ఆ టైంలో ఉండే ఒకే ఒక రెస్టారెంట్ రామేశ్వరం కెఫే. సో అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి మా వాయనాడ్ 3 డేస్ ట్రిప్ అండి. వీడియో ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.